హనీ లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండి. మాది వచ్చేసి మేము లాండ్రీ మిషనరీస్కి మ్యానుఫ్యాక్చరర్స్ అండి. మా దగ్గర లాండ్రీకి సంబంధించిన అన్ని మెషిన్స్ ఉంటాయి. అంటే వాషింగ్ మెషిన్ కానీ, హైడ్రో, డ్రయర్, డ్రై క్లీనింగ్ మెషిన్స్, వాషర్ ఎక్స్ట్రాక్టర్స్, అలా చాలా ఉన్నాయి మా మెషిన్స్. కొంపల్లిలో మాది షోరూమ్ ఉంది. మీకు ఒకసారి అన్ని మెషిన్స్ గురించి అన్నీ చెప్తాను నేను. సో మనకు వచ్చేసి 20 kgs నుండి స్టార్టింగ్ ఉంటుందండి కెపాసిటీ. 20 kgs. దీంట్లో ఏంటంటే సెమీ ఆటోమేటిక్ ఉంటుంది, ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది. సెమీ ఆటోమేటిక్లో మనకు 3 మెషిన్స్ వస్తుంది. ఒకటి వాషింగ్ మెషిన్, హైడ్రో, డ్రయర్ 3 ఉంటుంది. నేను ఆ మెషిన్స్ కూడా మీకు చూపిస్తాను. సో వాషింగ్ మెషిన్లో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వర్టికల్ వాషింగ్ మెషిన్, ఫ్రంట్ లోడింగ్ ఉంటుంది. ఒకటి టాప్ లోడింగ్ ఉంటుంది. ఇది టాప్ లోడింగ్ అండి. టాప్ లోడింగ్ 20 kg కెపాసిటీ నుండి ఉంటుంది. 20 ఉంటుంది, దాని తర్వాత 35, 60, 100 కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఏది తీసుకుంటే బాగుంటుందో మేము చెప్తాం. సో వాషింగ్ అయిన తర్వాత మనం హైడ్రోలో వేసుకుంటాం. వాష్ అయిన తర్వాత హైడ్రోలో ఏంటంటే మనకి 80% వరకు వాటర్ పిండేస్తుంది. వాటర్ పిండిన తర్వాత ఇన్ కేస్ అంటే కస్టమర్కి 3 మెషిన్స్ మేము తీసుకోలేము, మాకు బడ్జెట్ అంత లేదు అనుకుంటే ఈ 2 మెషిన్స్తో కూడా మనకి వర్క్ అవుతుంది. దీంట్లో 80% డ్రై అయిన తర్వాత మనం కొంచెంసేపు బయట ఆరేసుకోవచ్చు. లేదు మాకు డ్రయర్ కూడా కావాలి అంటే మనకు డ్రయర్ వస్తుంది. డ్రయర్ ఇంకొకటి మీకు ఫ్రంట్ లోడింగ్ అని చెప్పాను కదా, అది టాప్ లోడింగ్, ఇది ఫ్రంట్ లోడింగ్. సో దీని తర్వాత ఇది కూడా సేమ్. దీని తర్వాత వాష్ అయిన తర్వాత హైడ్రోలో వేసుకుంటాం. 80% డ్రై అయిపోతుంది. దాని తర్వాత డ్రయర్కి వేయవచ్చు. హైడ్రో తర్వాత మనం డ్రయర్లో వేసుకోవచ్చు. డ్రయర్లో మనకు 100% డ్రై అయిపోతుంది. ఇంకా డైరెక్ట్ దీంట్లో నుంచి తీసి మనం ఐరన్ చేసుకోవాలి. సో ఇదొక టైప్. అంటే 3 మెషిన్స్ సెమీ ఆటోమేటిక్ దాంట్లో వస్తుంది. తర్వాత మనకి ఫుల్లీ ఆటోమేటిక్లో కూడా మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు వాషింగ్ కమ్ హైడ్రో ఒకటే దాంట్లో 2 in 1. దీన్ని వాషర్ ఎక్స్ట్రాక్టర్ అంటారు. ఇప్పుడు కొంతమందికి ప్లేస్ ఎక్కువ లేదు, 3 మెషిన్స్ పెట్టుకున్న ప్లేస్ లేదు అనుకుంటే ఈ ఒక మెషిన్ ఈ మెషిన్తో పాటు ఇలా డ్రయర్ కూడా తీసుకోవాలి. 2 ఉంటాయి అన్నమాట. సో దీంట్లో కూడా మనకు వాషింగ్ అయిపోతుంది, తర్వాత డ్రైయింగ్ అయిపోతుంది. ఇది ఒక టైప్ వాషర్ ఎక్స్ట్రాక్టర్. ఇప్పుడు అదొక టైప్. ఇప్పుడు ఇది ఇంకొక టైప్. అంటే ఎవరైతే స్టార్టింగ్గా లాండ్రీ పెట్టుకోవాలి అనుకుంటారో చిన్న కెపాసిటీ ఉంది, అంటే ఒక 15 kg కెపాసిటీ. దీంట్లో ఏంటంటే ఈ ఒక్క మిషన్తోనే మనకు వాషింగ్, స్పిన్నింగ్ అండ్ డ్రైయర్ కూడా అయిపోతుంది. ఇది 15 kg కెపాసిటీలోనే వస్తుంది మనకి. దీన్ని స్టాక్ వాషర్ అంటారు. దీంట్లో వాష్ అయిన తర్వాత ఇలా వాషింగ్ అయిన తర్వాత పైన డ్రై అయిపోతుంది. 100% డ్రై అయిపోతుంది. ఇది కూడా సేమ్. అట్లా 3 టైప్స్ అనమాట. సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ స్టాక్ వాషర్. అంటే ఇది తక్కువ కెపాసిటీలో వస్తుంది, 15 kgలోనే వస్తుంది కాబట్టి ఇది ఒక టైప్. సో ఇందాక చెప్పాను కదా, మనకి డ్రయర్ నుంచి 100% డ్రై అయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ మనం ఐరన్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు ఎనీ టైప్ అంటే చుడిదార్స్, ప్యాంట్, షర్ట్స్ అలాంటివన్నీ చేసుకోవచ్చు. ఇదేంటంటే వాక్యూమ్ ఐరన్ టేబుల్ విత్ స్టీమ్ అంటారు. సో దీంట్లో ఏంటంటే మనకి వాక్యూమ్ ఉంటుంది. దీంట్లో వాక్యూమ్ ఉండడం వల్ల మనకు బట్ట కదలకుండా ఉంటుంది. సో పై నుంచి అండ్ కింద నుంచి ప్రెస్ అవ్వడం వల్ల తొందరగా అవుతుంది. దీంట్లో మనకి ఒక బాయిలర్ని అటాచ్ చేసి ఇస్తాం. ఇది ఐరన్ అయిపోతుంది దీంట్లో. ఇప్పుడు మనకి ఒకవేళ బ్లేజర్స్ అట్లాంటివి ఉన్నాయనుకోండి, బ్లేజర్స్, కోట్స్ అట్లాంటివి ఉంటే మనం ఈ మిషన్ యూజ్ చేయవచ్చు. ఈ మిషన్లో ఏంటంటే ఈ కప్స్ ఇవి వస్తాయి కదా, సో దీనికి వేసుకొని చేసుకుంటే మనకి దీంట్లో తొందరగా అవుతుంది. ఇదొక మిషన్, ఇదొక టైప్. స్పాటింగ్ మిషన్ కూడా ఉంది. స్పాటింగ్ మిషన్ ఏంటంటే మనకి మరకలు ఏదైనా పడతాయి, అంటే ప్యాంట్, షర్ట్స్ పైన, వైట్ షర్ట్స్ పైన అలాంటి మరకలు ఏమైనా ఉంటే దీంట్లో మనం కెమికల్స్ వేసుకోవాలి. కెమికల్స్ వేసుకున్న తర్వాత మనకి ఈ గన్స్తోని మనం ఏదైతే మరకలు ఉన్నాయో అవి తీస్తారన్నమాట. Visit us at Kompally near Central Park. Call 809-690-0777 and 99124869993. Visit us https://www.harinilaundryequipments.co.in/